జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తెలుగుదేశం మహానాడు పండగ సందర్భంగా వేదిక పైనున్న పాలిట్ బ్యూరో సభ్యులు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అదే సందర్భంగా తెలుగు తమ్ముళ్లకు పసుపు సైన్యానికి శుభాకాంక్షలు. కమిటీ సభ్యులకు 1875 క్లస్టర్ నుంచి వర్చువల్గా హాజరైన కార్యకర్తలు, నేతలకి స్వాగతం. మహానాడు అంటే కార్యకర్తల జోరు, పసుపు జెండా జోరు. ఈసారి వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందే కానీ మీలో జోష్ మాత్రం తగ్గలేదు, అది కనపడస్తా ఉంది. ఒకప్పుడు నేను దగ్గరుండి మీరందరూ కూడా ఉంటే, దూరంగా ఉంటే కనపడరేమో కానీ ఇప్పుడు టీవీల్లో మీ యొక్క ఇది చూస్తున్నా 1875 క్లస్టర్లు కూడా అనుసంధానం చేశాం. ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే లక్షలాది మంది ప్రారంభం రోజునే అదరగొట్టారంటే అది ఈ యొక్క మహానాడు ప్రత్యేకత. పశ్చిమాసియా యుద్ధ కారణంగా బాధ్యత కలిగిన పార్టీగా మహానాడిని హైబ్రిడ్ మోడల్గా వర్చువల్, ఫిజికల్ రెండూ కలిపి నిర్వహించుకుంటున్నాం. మారింది మీటింగ్ విధానమే కానీ మహానాడు విధానాలు కాదు. అన్ని విషయాలు చర్చిద్దాం, ఫలితాలను సమీక్షించుకుందాం, భవిష్యత్తు ప్రణాళికలు ప్రకటించుకుందాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని 44 ఏళ్ల కిందం పుట్టిన పార్టీ తెలుగుదేశం. కూడు, గూడు, గుడ్డ నినాదంతో రాజకీయాలకు కొత్త అర్థాన్ని ఇచ్చింది తెలుగుదేశం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది తెలుగుదేశం. సామాజిక న్యాయం అమలు చేసి జెండర్ ఈక్విటీ కోసం నిరంతరం పోరాడి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచింది తెలుగుదేశం. సంస్కరణలకు, విజన్ పాలిటిక్స్కు నాంది తెలుగుదేశం. నేటి తరానికి పార్టీ ఐడియాలజీని తెలియజెప్పాలి, తెలుగు జాతిపై ప్రభావాన్ని వివరించాలి. తెలుగుదేశం పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే, ప్రతి అడుగు సంచలనమే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికంటే ముందు, తర్వాత అని చూడాలి. దేశ రాజకీయాల్లో ఒక రాష్ట్రంలో లేకపోతే దేశంపై ఇంతలా ప్రభావం చూపించిన మరో ప్రాంతీయ పార్టీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరికి పసుపు జెండా చూస్తే ధైర్యం, నమ్మకం, భరోసా, ఆ వైబ్రేషన్సే వేరు. జనరేషన్లు మారాయి, టెక్నాలజీ మారింది, ప్రజల ఆలోచనలు మారాయి. కానీ నాటికి నేటికి తెలుగుదేశంపై ప్రజల అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదు. 44 ఏళ్ళు ప్రయాణం, 45వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. నిరంతరం ప్రజల కోసం
ప్రజాస్వామ్యం కోసం ఎన్నో పోరాటాలు చేశాం. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అరెస్టులు, అక్రమ కేసులు, వేధింపులు జరిగిన ప్రజా పోరాటాలు ఆపలేదు. నర అంతకులు పీకలు కోస్తున్న పసుపు సైనికులు జెండా వదలలేదు. ఓసారి చూస్తే చంద్రయ్య మెడ మీద కత్తి పెట్టి వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే చంపేస్తామని బెదిరిస్తే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలిపెట్టిన సంఘటన తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తి. ఒక చంద్రయ్య, ఒక జల్లయ్య, నందం సుబ్బయ్య వంటి వందల మంది కార్యకర్తల బలిదానం వలన మనం ఈ అధికారాన్ని సాధించుకున్నాం. ఎవడు ఎదురొచ్చినా మీసం మెలివేసి నిలబడే ధైర్యం మన కార్యకర్తలది. ఎన్టీఆర్ గవర్నమెంట్ని అప్రజాస్వామ్యంగా డిస్మిస్ చేసి అది ఒక చరిత్ర. 30 రోజులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉద్యమ సారథులయ్యారు. ప్రజా చైతన్యంతో ప్రజా జీవనాన్ని స్తంభింపజేశారు. భారతదేశ చరిత్రలో అది ఒకే సంఘటన. తిరిగి నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రి చేసిన సంఘటన అది ఒక చరిత్ర. అక్రమంగా నన్ను జైల్లో పెట్టారు. లోకేష్ యుగళాన్ని అడ్డుకున్నారు. ఈ వేదిక మీద ఉన్న చాలామందిపై అరెస్టులు చేశారు. బాధితులనే నిందితులుగా చేశారు. అయినా ఏ కార్యకర్త నాయకుడు తల వంచలేదు, వెనకడుగు వేయలేదు, పోరాటాలు ఆపలేదు. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం నిలబడ్డాం. అందుకే 2024 ఇంత మునుపు కూడా అనేక సార్లు పొత్తులు పెట్టుకున్నాం. కానీ మొన్న ఎన్నికల్లో మీరు చూస్తే మనం అందరం ఆలోచించుకున్న తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ గారు ముందుగా వచ్చి వ్యతిరేక ఓటు తీరడానికి వీలు లేదు, కలిసి పనిచేయాలని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని 3 పార్టీలు కలిసి ఎన్డీఏ ఏర్పడ్డాం. మిత్రపక్షాలతో ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు ఆదరించారు, ఆశీర్వదించారు. పునర్నిర్మాణ బాధ్యత మనకు అప్పజెప్పారు. నేను చాలా ఎన్నికలు చూశాను. అలాంటివన్నీ మీరు చూస్తే 93% స్ట్రైక్ రేట్, 144% సీట్లు, అపోజిషన్కి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పూర్తిగా మన మీద నమ్మకం పెట్టుకున్నారంటే ఇది ఒక చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది. ఎన్నికల కంటే ముందే చెప్పాను, గతంలో 3 సార్లు చేసిన అభివృద్ధిని, ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ఈ ఒక్క టర్మ్లోనే పూర్తి చేస్తానని చెప్పాను. అందుకే పాలనలో ప్రోగ్రెసివ్గా వెళుతున్నాం. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలలో మహిళా సాధికారత ఉంది. నాటి నుంచి నేటి వరకు ఆడబిడ్డలకు ఆర్థిక గౌరవం, సామాజిక గౌరవం, రాజకీయ గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ హయాంలో మహిళలకు ఆస్తి హక్కు నుంచి నేటి తల్లికి వందనం వరకు అనేక పథకాలు అమలు చేశాం. విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈరోజు మహానాడుని మహిళలకు అంకితం చేశాం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు సాధిస్తాం. కేంద్రంతో కలిసి పనిచేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా ఒక చరిత్ర తిరగరాస్తామని మరొక్కసారి ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ అవసరాలను గుర్తించి ఎన్నికల్లో పథకాలు ప్రకటించాం.
అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. మీకు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాం. ప్రతి బిడ్డను చదివించుకోవాలని తల్లుల ఆకాంక్షను అర్థం చేసుకుని తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 చొప్పున తల్లి అకౌంట్లో వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విద్య, ఉద్యోగం, ఉపాధికి వెళ్ళే ప్రతి ఆడబిడ్డకు చేయూత ఇవ్వాలని, ఆర్థికంగా వెసులుబాటు ఇవ్వాలని స్త్రీ శక్తి తెచ్చాం. నేడు ఉచిత బస్సు ప్రయాణం బిగ్ హిట్. ఎక్కడ పోయినా ఏ బస్సులో చూసినా నా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వాళ్ళను చూస్తే నాకు ఎక్కడా లేనటువంటి సంతోషాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళల వంటింటి కష్టాలు తగ్గించేందుకు నాడు గ్యాస్ కనెక్షన్ ఉచితంగా ఇచ్చాం. నేడు ఉచితంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేశాం. మరో 5 లక్షల మంది లక్ష్యంగా పెట్టుకున్నాం. స్వయం ఏపీతో బ్రాండింగ్ కూడా చేస్తున్నాం. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆడబిడ్డలపై అకృత్యాలకు పాటుపడితే ఎవరైనా ఆడబిడ్డల జోరుకొస్తే అదే చివరి రోజని నిరూపించాం. కంటిన్యూ కూడా చేస్తాం. గంజాయి, డ్రగ్స్పై అత్యంత కఠినంగా ఉన్నాం. సోషల్ సైకోల తాట తీసి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, నిలబెట్టుకుంటాం. మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర. దానికి గౌరవంగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ మహానాడుని మా ఆడబిడ్డలకు అంకితం చేస్తాం. మహిళా మహానాడుగా ముందుకెళ్తాం. మనం ఏ ఆలోచన చేసినా, ఏ సంస్కరణ తెచ్చినా, ఏ పాలసీ అమలు చేసినా అది యువత కోసమే. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చాం. సాధారణ రైతు బిడ్డ నుంచి కార్మికుడి పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికే గర్వకారణం. నాటి విజన్ 2020, నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. యువగళం కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈరోజు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంటు రాష్ట్రమంతా తిరిగారు. యువగళంలో నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల కంటే ఎక్కువ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. టీనేజర్స్, జన్ అల్ఫా, జన్ జీ, ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ ఆలోచనలు మీ మైండ్లో ఏమున్నాయో దానికంటే బియాండ్గా తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నాం. ముందుకు తీసుకెళ్తాం. నాడు ఒక్క ఐటీనే యువత తలరాత మార్చింది. తలసరి ఆదాయం పెంచింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. అసమానతలు తగ్గాయి. నేడు అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏఐ, క్వాంటమ్, డేటా సెంటర్లు, ఐటీ, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్. మీరు ప్రపంచంలో ఏ టెక్నాలజీ ఉన్నా దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అది నా హామీ. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ముందుకెళ్తున్నాం. 23 నెలలు
23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు. ఇవి పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ రోజు చెప్పింది 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాన్నాం. ఇప్పటికే మనం చేసుకున్న ఎంఓయూలన్నీ పూర్తి చేసి 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు. ఇప్పటికే మీరు చూస్తే 282 ఎంఓయూల్ని కార్యరూపం చేశాం. 11,54,136 కోట్ల రూపాయలు పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చాం. 10,37,067 మంది ఉద్యోగాలకి నాంది పలికాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇండస్ట్రీస్ కానీ, కామర్స్, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మినరల్స్, ఒకటి కాదు అన్నిట్లో కూడా ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఒక పక్క గూగుల్ వచ్చింది. పుట్టపర్తి కేంద్రంగా 5th జనరేషన్ ఫైటర్ జెట్ కూడా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్పాను, స్పీడ్ ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడాం, ఇప్పుడు గేరు మార్చాం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. 36 రోజుల్లో కేంద్రం ఇండికేషన్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేసి ఫౌండేషన్ వేసామంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆ స్పీడ్ చూసిన తర్వాతనే నేను చిన్నప్పుడు నడిపే బుల్లెట్ కూడా, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాటల్లో చెప్పడం లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు క్లియర్ చేస్తాం. ఎప్పుడు ప్రారంభం చేస్తారో ఈరోజే డేట్ ఇమ్మని దాని ప్రకారం ముందుకు పోతున్నా. ఈరోజు 288 ప్రాజెక్టులు ప్రారంభించే రోజు కూడా నిర్ణయించామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, టీనేజర్స్కి, జన్జీకి, ఆల్ఫా జన్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈరోజు ఈ మహానాడు అమరావతిలో కేంద్ర కార్యవర్గం ఉన్నాం. 1875 సెంటర్లో వర్చువల్ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పటికి ఎంతమంది ఉన్నారో నా డాష్ బోర్డులో నేను చూసుకుంటున్నా. ఏ తీర్మానం ఎంతమంది బాగా ఆమోదించారో దానికి కూడా రేటింగ్ పెట్టి తెప్పిస్తున్నా. అరేంజ్మెంట్స్ ఎట్టున్నాయి అన్నీ కూడా రియల్ టైంలో వస్తూ ఉంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ముందు రోజులు అయిపోయినాయి, పని చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా రాణిస్తారు, పని చేయలేని వాళ్ళు వెనకబడిపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకే యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను, బెస్ట్ టెక్నాలజీ, ప్రపంచంలో ఉండే టెక్నాలజీలకి ప్లస్ తీసుకొస్తాం. నాలెడ్జ్, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని అనుసంధానం చేస్తాం. ఆకాశమే హద్దుగా మీరు క్రియేటివిటీ చేసుకోగలిగితే మీ క్యారియర్ కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి, నచ్చిన మార్గంలో వెళ్ళండి. ఎంప్లాయీగా కాదు, ఎంప్లాయర్గా, ఆంటర్ప్రెన్యూర్గా, వన్ ఫ్యామిలీ, వన్ ఆంటర్ప్రెన్యూర్ ఈజ్ అవర్ గోల్. తప్పకుండా సాధిస్తాం. ప్రభుత్వ రంగంలోనూ ఉద్యోగాలు ఇస్తున్నాం. మెగా డిఎస్సి ఎన్నో అడ్డంకులు క్రియేట్ చేశారు, కోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. ట్రాన్స్పరెంట్గా రికార్డు టైంలో ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమించి 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత
ఈ ప్రభుత్వానిది. 5,757 కానిస్టేబుల్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఆ రోజే వాళ్లకు పెన్షన్ కూడా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చే ఆండ్రోరియం కూడా 4,000 ఇస్తే 12,000 చేశాం. మొదటి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చాం. రెండో సంవత్సరం క్యాలెండర్ ఇయర్ 2026 కూడా అనౌన్స్ చేశాం. ఇవి ది యూత్ రైస్, ఆంధ్రప్రదేశ్ రైజెస్. యువ శక్తిని సమర్థవంతంగా వినియోగించుకుంటే దేశానికి చోదక శక్తి అనేది మా నమ్మకం. టీడీపీ డస్ నాట్ డూ పాలిటిక్స్ ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్. టీడీపీ వర్క్స్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల కోసమే పనిచేయడం లేదు, భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం పనిచేసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను 4వసారి సీఎం అయ్యాను. కానీ గతంలో ఎప్పుడూ చూడని విధ్వంసాన్ని, గాడి దప్పిన వ్యవస్థలను చూశా. ఆర్థికంగా రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన వ్యక్తులు నిర్వీర్యం చేశారు. ఇలాంటి పరిస్థితులు నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక విష్ లిస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు తిరిగి నాకు కౌంటర్ ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సమస్యలు ఉన్నాయి, మీ వాళ్ళకు డబ్బులు ఇచ్చాం, డబ్బుల్ని డైవర్ట్ చేశారు, ముందు అవి కరెక్ట్ చేయండి అప్పుడే ఇస్తామంటే అడుగు అడుగు ముందుకేస్తూ అన్ని సమస్యలను అధిగమించి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి పరిస్థితి నుంచి ఒక్కొక్క అడుగు వేసాం. బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో పొరుగు రాష్ట్రాలు ఆశ్చర్యపోయే విధంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం సహాయంతో గాడిన పెట్టి మొదటి నెల నుంచే ఆ రోజు ఒక హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీలు వీలైనంత వరకు నిలబెట్టుకుంటున్నాం. ఆ రోజు మనం జూన్లో ఎన్నికల ఫలితాలు వస్తే ఏప్రిల్ నుంచి పింఛను పెంచి ఇస్తామని అరియర్స్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు 63,000 కోట్ల రూపాయలు ఒక్క పింఛను కోసం ఇచ్చాం. ఇది దేశంలో సమిక్షేమ రికార్డ్. 4,000, 6,000, 15,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో. అతి పెద్ద డీబీటీ ప్రోగ్రాం, పేదవాళ్ళకి ఇచ్చే పెన్షన్లు. రైతన్న గత ప్రభుత్వం కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు, రైతును నిర్వీర్యం చేశారు. కడాన మైక్రో ఇరిగేషన్ కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 14,000 రూపాయలు ఇస్తున్నాం. మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీని 90% వరకు ముందుకెళ్లే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క ధాన్యం సేకరణ చేయడమే కాదు, 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అక్వా రైతులు గత ప్రభుత్వం మోసం చేస్తే మనం విద్యుత్ రాయితీ ₹50 ఇచ్చాం. కష్టాలున్నాయి. నిన్న కూడా 12,500 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే జూన్ 1 తారీఖు నుంచి వాళ్ళకు కూడా ₹50 కరెంట్ ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన 2017 జీవో మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ పొట్ట కొడితే దాన్ని రద్దు చేశాం. సముద్ర తీరంలో సమస్య వస్తే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే. ఎవడు అడ్డం వచ్చినా
వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మత్స్యకారుల కోసం 200 మోడర్నైజ్డ్ బోట్స్ 240 కోట్ల రూపాయలతో వాళ్లకు కొనిచ్చడానికి ముందుకు పోయాం. మత్స్యకారులకు ఆర్థిక సహాయం రెట్టింపు చేసి 20,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు పెంచాం. హామీ ఇవ్వకపోయినా మానవీయ కోణంతో దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. చేనేత 200-500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గీత కార్మికులకి ఈరోజు షాపులన్నింటిలో 15% వాళ్ళకి ఇస్తున్నాం. వడ్డెర ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి కూడా మనం ఆదుకోవడం కోసం 15% రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన అర్చకులకు, నాయీ బ్రాహ్మణులకు, ఇమాములకి, పాస్టర్లకి, మౌజన్లకి ఆర్థికంగా సహాయం చేస్తాం. గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ప్రజారోగ్యంలో ఒక వినూత్నమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రాజెక్టు మీరు చూస్తే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ కింద ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తున్న చిత్తూరు జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ 2,50,000 చేస్తున్నాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఆ 2,50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఏపీని ఒక రోల్ మోడల్గా నిలబెడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలుతోనే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ముస్తాబు ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తాం. ప్రభుత్వ స్కూళ్ళన్నీ విద్యా ర్యాంకులు మొన్నే చూశారు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. ఈ P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఏర్పాటు చేయాలనేది మన విధానం. నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించాం. 36 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ వారీగా ప్రకటించాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం విధ్వంస పాలకులు దాన్ని నాశనం చేశారు. డయాఫామ్ వాల్ పూర్తిగా విధ్వంసం చేశారు. నాడు నిర్లక్ష్యం వల్ల కూలిన డయాఫామ్ స్థానంలో కొత్తది నిర్మించాం. ఆ రోజు 440 కోట్లు అదనంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పుష్కరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కుప్పానికి నీళ్లని సినిమా సిట్టింగులు పెట్టి వీళ్ళు హెలికాప్టర్ ఎక్కంగానే అక్కడ నీళ్లు ఎండిపోయినాయి. అదే ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అందరి నీవా కాలువ వెడల్పు చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవడమే కాదు, చెరువులు నింపిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేనే ఫౌండేషన్ వేశాను వెలుగొండ. దగ్గర 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. ఇంకా టనల్ కూడా పూర్తి కాలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి కాలేదు. R&R ఇవ్వలేదు. పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చారు. ఈరోజు మా రామానాయుడు అక్కడే ఉండి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాడు. నేను హామీ ఇస్తున్నా,
నేను ప్రారంభించిన ప్రాజెక్టు మళ్ళీ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సీమలో ప్రతి చెరువు రిజర్వాయర్ నింపాం. 65% జల కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాబోయే 3 ఏళ్లలో 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్ర మొదలుకొని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జలధార ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. భూమిని జలాశయంగా చేసుకుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత ఈరోజు మనం తీసుకున్నాం. 100 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఇది అదనంగా ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచుతాం. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వాళ్ళు సమిక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. సమిక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది ఒక సైకిల్. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తున్నాం. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం. లాభాల బాట పట్టించాం. ఇదొక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక చతికిల పడితే ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. ఇంకో పక్క రాయలసీమ నాడు 5 ఏళ్లు తీరని ద్రోహం చేశారు. సీమ ప్రయోజనాలపైన డ్రామాలు ఆడారు. అనుమతులు తీసుకురాక వాళ్ళ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోతే దానిపైన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే వాళ్ళు నేను ఎప్పుడు అంటాను, అదొక బ్లఫ్ బ్యాచ్. ఎంచోపైన బ్లఫ్ చేయడం, ఫేక్ న్యూస్ ఇవ్వడం తప్ప ఏమీ చేత కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గుంతలమయం, ఎక్కడా తిరగలేని పరిస్థితి. ఆ రోజు ఒకే మాట చెప్పాం, పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని, గుంతల లేని రోడ్లు చేస్తామని నిరూపించిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఇది ఒకటే కాదు, నేషనల్ హైవేస్, రైల్వేస్, వాటర్వేస్, ఇవన్నిటిపైన కూడా శ్రద్ధ పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున పనులన్నీ చేస్తున్నాం. గోకుల్ షెడ్ల దగ్గర నుంచి, సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి, అదే మరి అప్రోచ్ రోడ్స్ వరకు కూడా మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే పాలనలో ప్రతి స్థాయిలో టెక్నాలజీ తెస్తున్నాం. ఆర్టీజీ, అవేర్, డేటా లీక్, వాట్సాప్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆఫీసుకు రావాల్సిన పని లేదు. ఒక్కసారి వాట్సాప్లో హాయ్ అని మీరు ఒక్కసారి మీకు ఏం కావాలో చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే చేసి పెట్టి మళ్ళీ ఇన్ఫార్మ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకొక పక్క
అన్ని రంగాల్లో సమర్థత వహిస్తున్నాం. ఈరోజు మీరు చూడండి, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు, 32,000 కోట్లు పెంచారు, 1,25,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఎలక్ట్రిసిటీ బోర్డుని దివాలా తీపిచ్చారు. నేను ఆ రోజు ఒక మాట మన పార్టీ చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, 2 ఏళ్లు పెంచలేదు. కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో కూడా పెంచమని మరొక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 2 ఏళ్లలో యూనిట్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ 38 పైసలు తగ్గించాం. 5 ఏళ్లలో ₹1.20 తగ్గిస్తాం. అప్పులన్నీ కూడా తీర్చి తర్వాత ఏం చేయాలనో అది కూడా ఆలోచించే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఇంటి పైన సోలార్ పెట్టుకోవాలి, ప్రతి పంపు సెట్లో కుసుమ్ కింద మీరు కనెక్షన్ పెట్టుకునే పరిస్థితి రావాలి. అదే మరి ప్రతి వాహనం రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఎలక్ట్రికల్ వాహనాలుగా తయారు చేసుకోవాలి. చెత్త పన్ను తొలగించాం, 85 లక్షల మెట్రిక్ టన్నులు లెగసీ వేస్ట్ అంతా కూడా ఎక్కడికక్కడ డిస్పోజ్ చేశాం. స్వచ్ఛాంధ్ర మొదలుపెట్టాం, సర్క్యులర్ ఎకానమీకి నాంది పలికాం, డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్కి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క రెవెన్యూ రికార్డులన్నీ ప్రక్షాళన చేస్తున్నాం, రీసర్వే సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. ఒక వ్యక్తి దుర్మార్గం వల్ల 3 సంవత్సరాలు పడతా ఉంది మళ్ళీ రికార్డులన్నీ సరిచేయాలంటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అదే సమయంలో ఏదైతే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్తో బ్లాక్ చైన్ టెక్నాలజీ సెక్యూరిటీ పెట్టి మళ్ళీ ఇలా ఆస్తుల్ని ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా మనం చేసే పరిస్థితికి వస్తున్నాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. నాలా యాక్ట్ రద్దు చేశాం. ఇంకొక పక్కన మనం ఇన్ని పనులు చేసినా ఓసారి ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగింది, మన దగ్గర గ్యాస్ కొరత వచ్చింది. మనం పండించే ఉత్పత్తి చేసి అరటి అమ్మలేకపోతున్నాం, ధరలు పడిపోతున్నాయి. ఇంకో పక్క మనం ఉత్పత్తి చేసే అక్వాకి రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క ఫీడ్ ధరలు పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా ఆలోచించాల్సింది, ఈ సంక్షోభాన్ని మనం ఒక అవకాశంగా తీసుకుని ఎక్కడికక్కడ ఏం చేస్తే నిలదొక్కుకోగలుగుతామో అలాంటి నిర్ణయాలు చేస్తున్నాం. అందుకే ఈరోజు మహానాడు కూడా మీరు చూస్తే చాలా నాకు ఆనందం. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది క్లస్టర్లో మా నాయకులు చేయలేరంటే కాదు, నాయకత్వాన్ని పటిష్టం చేసే ఏకైక అవకాశం ఇదొక క్రైసిస్, ఇదొక ఆపర్చునిటీ అని చెప్పి ముందుకెళ్ళాం. మనం ఈ విధంగా ముందుకు పోతా ఉంటే ఈరోజు మంచి చేయడమే కాదు, మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. రాష్ట్రంలో రాజకీయ పార్టీ ముసుగులో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తూ ఉంది. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, మహానాడు పసుపు పండుగ ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈరోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు ఎన్ని కుయుక్తులు వన్నినా ఏ మాత్రం డైవర్ట్ చెయ్యలేరు, డీవియేషన్ చెయ్యలేరు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. అందుకే రాష్ట్రాభివృద్ధిపై గొడ్డలి వేడితో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వివరిస్తూనే ఉండాలి, వాళ్ళ నైజం గుర్తు చేయాలి. పేదలకు కావాల్సింది పథకాలు,
గొడ్డలి వేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు, జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. బోత్ ఆర్ నాట్ సేమ్. దేశంలో ఏ పార్టీకి లేని బలమైన కేడర్ మనకుంది. క్రమశిక్షణ, కమిట్మెంట్, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న కార్యకర్తలు మన పార్టీ సొంతం. అదే మన బలం, అదే మన బలగం. అందుకే అందరికీ చెప్తున్నా, కేడర్ని గౌరవంగా చూసుకోవాలి, సముచిత స్థానం ఇవ్వాలి. ఏ స్థాయి నాయకుడైనా పార్టీ ఫస్ట్, కేడర్ కేడర్ కేడర్. ఎవరు ఇగ్నోర్ చేసినా వాళ్ళని ఉపేక్షించేది లేదని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 175 మంది ఎమ్మెల్యేలే కాదు నాయకులు, 25 మంది ఎంపీలే కాదు నాయకులు. బూత్ స్థాయిలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడే. మనం తయారు చేయవలసింది అనుచరులు కాదు, నాయకుల్ని తయారు చేయాలి. రాష్ట్రానికి విజన్ ఉన్నట్టే పార్టీకి ఒక విజన్ తయారు చేసుకుంటున్నాం. నాకు 2 బాధ్యతలు ఉన్నాయి, ఈ పార్టీకి 2 బాధ్యతలు ఉన్నాయి. విజన్ 2047 స్వర్ణాంధ్ర. అదే సమయంలో పార్టీకి 2047కి ఒక విజన్ తయారు చేసుకుంటాం. ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి ఒక్క నాయకుడికి చెప్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి నిరంతరం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నాయకుల్ని తయారు చేసే విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళే వేరే ప్రాంతాల్లో వేరే పార్టీలో రాణిస్తారు తప్ప వేరేది కాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వెనుకబడిన వర్గాలకి మనం రుణపడి ఉన్నాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, గౌరవించవలసిన బాధ్యత నాయకత్వానికి ఉందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే కొత్తగా కొన్ని ప్రోగ్రామ్స్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పుడే చెప్పారు, ట్రెజరర్ గారు చెప్పారు, జనరల్ సెక్రటరీ గారు చెప్పారు. ఈరోజు మనం 160 కోట్ల రూపాయలు దగ్గర కార్యకర్తల సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ కింద మనం డబ్బులు ఇచ్చాం. ఈరోజు అందుకనే మళ్ళీ ఒక విభాగాన్నే పెట్టాం, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్. మన పిల్లలు కానీ మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యుల పిల్లలకి చదువు విషయంలో ఏదైనా ఇబ్బంది వస్తే, లేకపోతే ఎంప్లాయ్మెంట్ విషయంలో ఇబ్బంది వస్తే ఏ విధంగా చేయాలనో చేస్తాం. రాష్ట్రానికి సంజీవని ఇచ్చాం. ఇక్కడ మనం ఒక యాప్లోనే పెట్టాం, మై హెల్త్ యాప్లో పెట్టాం. ఇందులో ప్రతి ఒక్క కార్యకర్త ఆరోగ్యం కాపాడే బాధ్యత, భవిష్యత్తులో మీకు ఏదైనా కష్టాలు వస్తే మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీ తీసుకుంటాం, మానిటర్ చేస్తామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
మూడోది ఎథికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. న్యాయంగా డబ్బులు సంపాదించుకోవడంలో తప్పలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, పార్టీ అధినేతగా నా బాధ్యత నా కుటుంబ సభ్యులకు కూడా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఎంపవర్మెంట్ కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి చేస్తూనే మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవ్వరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గెలిపి ద్వేయంగా నాయకత్వం పనిచేయాలి. ఎక్కడికక్కడ ప్రజలతో అనుసంధానం కావాలి. ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలి. సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా చేసిన పని మన ద్వారా చేశామని పదే ప్రజలకు గుర్తు చేసి వాళ్ళని మన పార్టీ వైపు ఆకర్షించుకునే బాధ్యత కూడా మీదే. ఓటు నమోదు కార్యక్రమం పైన కూడా శ్రద్ధ పెట్టండి. సర్ వస్తూ ఉంది. దీనిపైన బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకోవాలి. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను. వేరే పార్టీ వాళ్ళు తప్పులు చేసి ప్రజలు వాళ్ళు అంతేలే అనుకుంటారు. కానీ మన టీడీపీ వాళ్ళు సిగ్నల్ జంప్ చేసినా అది ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది మన పార్టీ విశ్వసనీయత, అది మన క్రెడిబిలిటీ. ఇంకో పక్క మొన్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్రపక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీరు మెయింటైన్ చేసే రిలేషన్సే పర్మనెంట్. మనం ఇచ్చే గౌరవమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మీ అందరిని కోరుతున్నా, ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో మమేకం కావాలి. ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉండాలి. మన కళ, మన కర్తవ్యం, మన కృషి. స్వర్ణాంధ్ర 2047 హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం. మహానాడు సాక్షిగా తెలుగు జాతికి పునరంకితం అవుదాం. 2 రోజులు చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఏ విధంగా చేయాలనో వారి స్థాయిలో వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవకాశాలు వస్తాయి. అవకాశాలు నిలబెట్టుకుంటే ఇంకా అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సరిగా చేసుకోలేకపోతే ఇబ్బంది పాలవుతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, 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 ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. ఆది నుంచి అంత్యం వరకు ఆ హోరు జోరుతో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇచ్చినటువంటి మీరు రాబోయేటువంటి 2 రోజులకు ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తూ దిశానిర్దేశనం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు సార్.
30,000 మందితో జరిగేటువంటి సభలో ఈరోజు ఇక్కడ 100 మందితో జరిగితే కూడా అదే హోరు అదే జోరు రాష్ట్రం మొత్తం కూడా వినిపించేలా చేశారు మీరు. ఈరోజు ప్రతి కార్యకర్తకి ఒక నూతనోత్సాహాన్ని ఇక్కడి నుంచి మీరు నింపారు. మీ అందరికీ ఈ ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. అట్లా